మా ఊరు 4 దిక్కుల్లోన 4 మైదానాలు ఉన్నాయి. మా ఆవులకు నోటికి ఋతువుగా మేత దొరికే తావులు అవి. వాటిల్లో దక్షిణంగా ఉండే చిన్న చిన్న నీళ్ళ మడుగులు ఉంటాయి. ఆ మడుగుల్లో తేట తెల్లంగా ఉండే నీళ్లు. వాటిని మనుషులు తాగినా జీవాలు తాగినా టెంకాయ పాలే గతం తీయగా ఉంటాయి. ఆ ఏరంతా జీవన గడ్డి, సొంటి గడ్డి, ఈరుబాండ్ల గడ్డి, ఊసగడ్డి, దప్పజొమ్ము, కాకెదురు లాంటి కంటగడ్లు ఉంటాయి. ఇవి ఆవుల నోటికి ఋతువుగా ఉండి మంచి పలారం తిన్నట్లే ఉంటుంది. ఆ యాకాలంక ఏటికల్లా ఆవుల్ని తోలుకొని పోతే అవిటికి ఆనందం, అవిటిని మేపే మాకు ఆనందమే. యాలంటే ఆ ఏరు నడన సదరమైన సలవ బండి ఉండదు. దాని చుట్టూ పచ్చని గడ్డి, ఆ గడ్డిలో ముచ్చటగా ఉండే చిన్న చిన్న గడ్డి పూలు, ఆ బండ నానుకోని ఒంటి కానుక బొమ్మ. ఏప్రిల్ నెలలో కానుక పూలు చెట్టంతా ఇరగబూస్తాయి. అట్లాంటి కావున అమ్మలక్కలంతా కూడి దినమంతా గడిపితే ఎంత ఆనందం. మేతకు ఆవులన్నింటినీ ఇడిసి కుమ్మె ఆవుల్ని గడ్డుండే తావు చూసి కట్టేసి మేమంతా ఆ చలవ బండి చేరుతాం. ఆ పొద్దుమాక మొగోళ్ళు ఎప్పుడు రాలా. అందరం కులాసాగా ఆ మాట ఈ మాట చెప్పుకుంటా నవ్వుకుంటా వేలుకుంటా ఉండాము. పొడుగ్గా ఒత్తుగా వచ్చినాయని ఎవరిది అంతా అసలు నువ్వేనా? నీకు కింద పైన కలిసినాయి నువ్వన్నా చెప్పరాదా? కింద వెంట్రుకలు కొరుక్కోవాలని నీకు మొగోళ్ళ పక్కన పడుకోవడం తెలుసు కానీ ఇది తెలీదా అని నీకు తెలియదు. నేను గిన్నెలో అన్నం పెట్టు తింటా ఉంటే ఆ అమ్మ ఇంటికి వచ్చి నన్ను కొట్టడానికి కాలెత్తింది. నువ్వు ఇట్లానే పెంచుకున్నావంటే పరదతోనే కొట్టేది అని రమ్ముకొచ్చింది. నాకు దిక్కు దారి లేదు కదా, అందుకనే ఆ అమ్మ సులకాలం కూర్చో. ఇట్లా నాయకులతో ఏంటివే బాధపడి ఎన్నివేగా చేస్తే నా వయసు ఇప్పటికి 50. నేనేం చేస్తాననుకుంటావా? పుయ్యిలోని వేడి కూడి తీసుకొని ఉన్నగా పూసి ఒత్తుగా గుద్దేసి ఒకేసారి 3-4 ఎంటికల్ని పట్టుకొని పట్టుమని పెట్టేస్తా. 5-6 సార్లు సుర్ర సుర్ర పట్టద్ది. దాన్ని అన్నీ పట్టుకొని పెట్టేస్తే ముద్దుబారుకుంటుందా మళ్ళా అంతరం ఉన్నదమ్మా. ఇట్లా నెలకోసారి పెట్టినావనుకో ఒక్క ఇంటికి కూడా రాదు. వస్తే నువ్వు నన్ను అడగవే, పసిబిడ్డలాగా నవ్వుతుంది. ఇప్పుడంటే బాత్రూమ్లు వాటికి తలుపులు ఉన్నాయి. ఏ వయసులో ఉన్నప్పుడు తట్టలేక ఉండేది. వాటిల్లోకి ఎవరెవరో వచ్చి తొంగి చూస్తారని భయపడతానే పెరుక్కునేవాళ్ళం. మొదట్లో కంట్లో నుంచి నీళ్లు కాస్తాయి. ఆడకంట మెత్తగా ఉంటుంది కదా, ఎంటికలతో పాటు రక్తం కూడా వస్తుంది. ఆడ ఈ ఊరిన వల్ల చిన్న చిన్న గాయాలున్నా మారిపోతాయి. నేను ఈ ఊరితోనే పెరిగి 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 నాకు ఎంటికలు మొలవడమే ఆగిపోయినాయి. కావాలంటే చూడండి. మనసంగా సరే, ఇప్పుడు 5 నెలలకే కడుపు గుర్తుకు వస్తుంది కదా, కింద ఎట్లా కనిపించేది? ఇప్పుడు అయితే తల్లి గొప్పల్లా, లేదంటే మొగుడు గొప్పల్లా. దానిక తల్లి లేదు, దాని మొగుడు కదా మనకు తెలీదా? దాని దగ్గర దానికే కూలిపోయే రకం.
పాసినోడు కాదు. అయినా ఒకరి దగ్గరకు పోయి నా ఆటలు కొరికి ఎట్లా అడిగేది? ఇప్పటికి చెప్పుకోలేము. ఆడదాని సులువు బడువు తెలిసినోడు కోటికో కోటికో ఒక్కడుండబోతాడు. మన ఊళ్ళో నరసింహముడులా ఆడి పిల్లాడు ఇంత మంచిగా ఉన్నప్పుడు ఆడేదా ఆటలు గోపినాడంట. ఆడదాని మీరు కనికరం ఎక్కువ వెళ్ళేవాడు. అది కన్నప్పుడు కూడా బాలికతనాన్ని 3 నెలలు వాడి పిల్లాన్ని నీళ్ళు అనుకోనివ్వాల. దాని మైలు గుట్టలు బిడ్డలు నీతి గుట్టలు వాడే కలుస్తాడు. అయినా వాడికి ఆడదాని విలువ తెలిసినాడే. మిగతా మగవాళ్ళంతా బాలికతనం ఎప్పుడైపోతా పక్కలోకి ఎప్పుడు వస్తారా అని ఉంటారు. నేను కూడా చిన్నప్పుడు ఈ ఆటలు ఎట్లా కొనుక్కోవాలా అని కింద మీద అడిగేది. ఒకరోజు మీ పెద్దనాయన మంగళ కట్టుందా, ఆ మంగళ కట్టు ఎత్తుకొని పెరట్లో పోయినా. పెరట్లో పోయి ఒక పక్క ఎగబెరికినానే, ఒక పక్కంతా తెరిపాయ. ఒకటే రక్తం 10-15 దినాలు విరగ తీసుకొని నడిచిన గుడ్డ అంటుకుంటే చాలమ్మా. అబ్బా ఒకటే పంటగా ఉందనుకో. అందరూ ఏంటో ఇట్లా నడుస్తూ ఉన్నాము అని అడిగేది. ఏమో చెప్పేది వాళ్ళకు. మళ్ళా మెల్లగా మా అమ్మకు పోయి చెప్పిన. ఆ అమ్మ నవ్వి, ఓ శ్రీదిక్కారా మీ అమ్మకైనా చెప్పకూడదనే, నీలాంటిదే పైన తలకాయ దువ్వుకొని జడేసుకున్నట్టే కదా కింద కూడా అని దువ్వుకొని జడేసుకొని బొడ్లో చెప్పిందట. నా ఎట్లాంటిది బొడ్లో చెప్పిన పెరిగిందట. ఆ అమ్మ నవ్వుతా అట్టుందే తెలుసా నీ కథ. రామేంద్ర చెక్కరిందు. అయినా మా ఎప్పుడు ఆసుపత్రిలో కాదు కదా కాన్పులు చేసేది, ఇళ్లలోనే చేస్తూ ఉన్నారు. ఇళ్లలో ఆకున్న ఏమనేది లేదు. ఇప్పుడు ఈ ఆసుపత్రిలో పోతామా ఆ నర్సునా సౌకులు మనల్ని చూస్తే కాదు కాకుండా మాట్లాడతాయి. అబ్బా వాటి ముందు సిగ్గుపడుకుంటాంట. ఏమి నీ మొగుడికి ఇప్పటికి చూపించుకున్నావు అప్పుడు లేదా అని అడుగుతారు. పురుషులు కాళ్ళాక అమ్మ అబ్బా అంటా ఉంటే ఏమి మొగుడి పక్కన పడుకొని తెగించుకున్నప్పుడు లేదా అని అడుగుతారు. అవును నిజమే. మా అమ్మ రొమ్మని బతికితే ఆమె కూడా అంతే. చిన్నప్పుడు పెరిగి వయసు తర్వాత అసలు మొదలడమే ఆపేసింది. చచ్చేది దాకా కూడా ఎక్కడ కూడా అక్కడ ఉండేది. వేడుక ఆటలతో పోతా ఉంటే వస్తూనే ఉంటాయి. నేనైతే గుడిద 10 పాలు 10 పాలు మామిడి మధ్యతోనే పెరిగేది. 10 చెట్టు కట్టుకొని దాని మొదటి కాడ రాయితో కొట్టామంటే పాలు కాస్తాయి. ఆ పాలలో 1 నిమిషం ఉంచామనుకో వంద కట్టి, అప్పుడు పెరిగామనుకో ఒకేసారి 10-15 ఇంటికి వచ్చేస్తాయి. ఈ కత్తులు కటాలు బ్లేడ్లు మేరగం అమ్మ. కానీ మొగోళ్ళకి ఈ బాధలు ఏమీ లేవు కదా. గడ్డాలు మీసాలు పోకునే మంగళకత్తులు ఉంటాయి, దాంతోనే కింద పెరిగేసుకోవాలి. అయినా వాళ్ళు ఈ నొప్పంతా ఓడ్చుకోలేరు, వాళ్ళవి పిరికి పాడాలు. దాన్ని తెలివి కడుపుతా ఈ దేవుడు ఇదంతా ఇవ్వకుంటే బాగు కదా. దేవుడికి తెలియగాదే మన నవరంధ్రాలని కాపాడనికని దుమ్ము ధూళి పోకుండా దానికే ఇచ్చినాడు. అయినా వెనకట కాలాన మనకు నీళ్ళ సరవ ఎక్కువ. మైలు అరమైలు పోయి మోసుకొచ్చుకునేటోళ్ళు. ఎండల కష్టం చేసి వచ్చి కాలు చేతులు మాత్రమే కడుక్కునేటోళ్ళు. 8 దినాల కొనాడు స్నానం, ఒకే రకం 3 గుడ్డలు కట్టుకునేటోళ్ళు. దాని ఇంటికి సబ్బు కూడా లేకపోయాయి. వంటతో నేనే ఒళ్ళు చేతులు రుద్దుకునేది. కూరగాయ సీకాయ దాంట్లోనే తలకాయ ఒళ్ళు రుద్దుకునేది. సబ్బుడు తెచ్చుకొని అందులో ఉడకబెట్టుకొని బట్టలు ఉతుక్కునేవారు. ఇంట్లోనేమో నల్లులు, తలకాయలో పేర్లు, బట్టల్లో పేర్లు గుంట్లు పెట్టేవి. అందుకే భయపడి ఆదులు ఉంటే అందులో ఒక పేర్లు గుంట్లు పెడతాయని పెరుక్కోగలిగారు.
దేపట్ల నాగమ్మ దేపట్ల నాగమ్మ అంగడెత్తుకొని వచ్చేదిలే గంపలు. ఆ అమ్మ మనిషి చూడ్డానికి సన్నగా ఎర్రగా ఉంటుందా, ఇచ్చితే రక్తం వస్తుంది, అంత అందంగా ఉంటది. అయితే ఆ అమ్మకి పుట్టినప్పటి నుంచి మాన మీద ఎంటికలే లేవంట. అయితే అంగడం మీద కదా ఉన్నాయి అక్కడ ఆడవాళ్ళంతా కుసాలకు నాగవ్వ నీ కప్ప మీద ఎంటికలే లేవంట కదే చూపెట్టవే అంటే, చూడండి నా సొంతుల్లారా చీర పైకెత్తే ఊళ్ళో వాళ్ళంతా ఆ అమ్మ కప్పకు పూజలు చేస్తున్నారంట. మీకు ఇట్లాంటిది ఇంకో ప్రజెక్ట్ అయినండి. ఒక ఊర్లో ఒక మొత్తోడంట. వాడు తాయి పట్టలేక వాడు సామాన్ పట్టుకొని ఊరంతా తిరిగేదంట. ఎవరితో ఒక అమ్మ వాడు అవస్థ చూడలేక అన్నిదానాల కంటే కప్పదానం కూడా పుణ్యమే కదా అని రమ్మనిందంట. మంచిది తీరా వాడు పోయి ఆ అమ్మ చూసి ఆతుల్లో నడిగి కూర్చున్నాడంట. అప్పట్లో పెద్దోడు చెప్పేది ఆడైనా మగైనా ఆకులు ఉంటేనే ఆ పని చెయ్యాలా అని. అందుకే వాడు అల్లి కూర్చున్నాడు. అప్పుడే వచ్చింది సాటవా, పుణ్యానికి కూగులు ఉంటే ఆకులేమో నలిగిపోయారంట. అదే కొంతమంది ఆడోళ్ళు సన్నగా ఉండి రచ్చలకి రౌండ్లకి ఎగేసుకొని పోతా ఉంటారు. అదే కాక ఇంత మీద ఏది పండలేదు కానీ ఎంత పొగడ దీనికి అని ఎగతాళి చేస్తూ ఉంటారు. అయినా ఎముకలు వేసుకొని ఉండే ఆడడానికి మానం మీద ఉండే పురుషంతో ఉండదు. మనిషి మీద పడుకున్నప్పుడు ఆ పురుషంతో గుచ్చుకుంటుందని ఆతులు ఉంటేనే మెత్తగా ఉంటుందని అన్నాడు. అంటాడు వాడు అలా దగ్గర పోయిందంట. అది ఎవరు వచ్చేటప్పుడు దక్కని బయటికి లాగేశాడంట. అది ఎవరు అంతా అమ్మ ఆతుల్లో గారిపోయిందంట. అందరూ ఏరా నీ బిడ్డలు పట్టలేదా అని అడుగుతుంటే పక్కన అలాగా ఇంతంత ఆతుల్లో కాడితే బిడ్డకి పుట్టిన ఒడ్డులో అలా కాదురా అని పక్కన చెప్తే అప్పుడు నిలదప్పిందాయా అలాగా. కనసా నమ్మకం ఏమంటే చెప్పుకోలే, చెప్పుకుంటేనే కదా ఏమైనా పుణ్య మార్గం దొరికేది. అమ్మా అయినా మా కాలం లేదు, అది నిలకడగా ఉండే కాదు, వెళ్ళి కాదు. ఇప్పుడు అంతా కాలం మారిపోయింది. అందరూ అన్ని టీవీల్లోని సెల్లులోని అన్నీ చూసేస్తున్నారు. అయినా ఏంటి ఆ మూట డబ్బాలు అమ్ముకొని కోట్లు చేసుకుంటారు.